Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. దొరా ఓ దొరా కూసంత బయటికి రా దొరా. వస్తుర్రయ్యా. వచ్చేస్తున్నా. రండి దొరా. రా. అంత బాగుంది కదా దొరా. ఇగో ఇది నా సంగి, నా ఇంటిది. మీకు ఏది కావాలన్నా మోమాటం లేకుండా దీన్ని అడగండి దొరా. అయ్యా, వీళ్ళ ఈడు జోడు ఎంత బాగుందో, ఎంత చూడ చక్కగుందో జంట. అవును, మనలాగే. ఇదిగో బొమ్మ తీసుకోండి. తినండి, చేపల పులుసు బాగుంటది. ఏంది మీ అనుమానం అర్థమైంది దొరా. అడవి బిడ్డలం దొరా. నమ్మితే కడుపులో పెట్టుకుని మా బిడ్డలా కాపాడుకుంటాం దొరా. తృప్తిగా తినండి, మీకేం భయం లేదు కూనా. సంతోషంగా ఉండని కూనా. రావే సంగి, కూసంతసేపు ఆడుకుందాం. ఓహోయ్ 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 ఓహోయ్. ఆహా, ఆ పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాడు కదా. వావ్, లవ్లీ మూన్ కదా. ఏంది అట్లా చూస్తున్నావు? ఆ చంద్రుడి కంటే ఈ చంద్రుడే చాలా అందంగా ఉన్నాడు, కొరుక్కు తినాలనిపించేలాగా. ఏ ఐటమ్, నాకు కిస్ ఇస్తావా? షూ, సప్పుడు చేయకు, కూడేం వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని, నాకేమైనా భయం అనుకున్నావా? అయినా వాళ్ళు మంచి జోష్లో ఉన్నారులే. రారా. అమ్మా జగన్మాత, నీ ఆశీర్వాదం కోసం వచ్చిన ఈ జంటను చల్లగా కాపాడు తల్లి. ఇప్పుడు మీరిద్దరూ దండలు మార్చుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి వస్తు, కలకాలం సంతోషంగా ఉండండి నాయనా. ఈ సందర్భంగా అందరూ గూడెం మొత్తం పండగ చేసుకోండి. జరుపుకుంటాం కూనా. ఈ యాల నుండి మీ ఇద్దరు కూడా మా గూడెంలో కొరకునా. అన్నట్టు ఈ యాల మీది తొలి రాత్రి. ఆ ఏర్పాట్లు కూడా బాగా చేసి మొత్తం పెద్ద పండగగా జరుపుకుంటాం కూడా. ఏ ఐటమ్ అంతా కొత్తగా ఉంది కదా. నా మీద నీకు కోపం లేదా? కోపమా? కోపం ఎందుకు? ఎందుకంటే నువ్వు పెద్ద జమీందారు బిడ్డవి. యువరాణి లెక్క అన్ని సుఖాలు అనుభవించాల్సిన నువ్వు నా కోసం గిట్లా అన్ని వదులుకొని ఈ గుడిసెల్లో ఈ మంచం మీద, నీకు బాధగా లేదా? నిజం చెప్పు. ఒరే పిచ్చోడా, బాధ ఎందుకురా? నువ్వంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే నీకోసం చచ్చేంత పిచ్చి. నా లైఫ్లో నాకంటూ ఆనందం ఉందంటే అది నువ్వే. నీకోసం ఏమైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను, ఎక్కడికైనా వస్తాను. నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస. అది కాదు నందు, నేను చెప్పేది. ఏది కాదు? నేనే కాదు, నువ్వు కూడా నా కోసం అందరినీ వదులుకొని వచ్చావు కదా, ఇంకా బాధ ఎందుకు? అయినా ఈ అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు? పైన ఆకాశం, కింద నేల, మధ్యన మంచె, మంచె పైన పూల పాన్పు, ఎదురుగా పున్నమి వెన్నెల, పక్కనే చల్లని గోదారి. ఈ అందమైన ప్రకృతిలో ఒకటవుతున్న నవదంపతులం మనం. ఈ పంచభూతాల ప్రకృతి సాక్షిగా ఈ మంచె పైన మన శోభనం. ఆహా, ఇంతకన్నా అదృష్టం, సంతోషం ఇంకేం ఉంటుంది లైఫ్లో? అయితే ఈ రాత్రి జీవితాంతం గుర్తుండేటట్టు అన్నీ మర్చిపోయి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాం.
ఏందయ్యా ఆలోచిస్తున్నావు? జర చాయ్ తాగుర్రి. ఏం చాయ్ తాగాలని మనసంత బాధకుంటే మన శివగాడికి ఇట్లా చేస్తాడని కలలో కూడా అనుకోలే. మనకేం తక్కువని వాడు ఒక పిల్లని తీసుకుపోయిండు. ఇంత శరం లేని పని చేస్తాడని అనుకోలే. అటు వాళ్ళ ఖాందానికి ఇటు మన ఖాందానికి మచ్చ తీసుకొచ్చి పెట్టిండు. ఈ సంగతి ఊరంతా తెలిస్తే మన ఇజ్జత్తు వాళ్ళ ఇజ్జత్తు మొత్తం పోతుంది. వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నా ఆశలు మొత్తం మట్టిపాలు చేసిండు. నా కలలు కళ్ళలు చేసిండు. చాలా బాధగా ఉంది లక్ష్మి. కన్న కడుపు కదా, పనమంతా వాడి మీద కొట్టుకుంటుంది. బిడ్డ యాడున్నాడు ఎట్లున్నాడు. చిన్నప్పటి నుంచి చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచిన కొడుకుని ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో నా బిడ్డ. నువ్వేం బాధపడకయ్యా. వాడెక్కడున్నా మంచిగానే ఉంటాడో. 4 రోజులాగి నచ్చ చెప్పి తీసుకొద్దాం. నువ్వైతే చాయ్ తాగు. చూసినవా, నా బిడ్డ బంగారం నా బిడ్డ బంగారం అని గౌరవం చేస్తేవి. ఇప్పుడు చూడు, వాంతో లేచిపోయి మన ఇజ్జత్ మొత్తం తీసేసింది. రేపటి సంధి నేను ఊళ్ళో ఏ మొహం పెట్టుకుని తిరగాలి? దానికి మనం ఏం తక్కువ చేసినామని ఇంత శరం లేని పని చేసింది. మన కాందానికే పెద్ద మచ్చ తెచ్చింది కదే. అది గనక దొరికితే నరికి ముక్కలు ముక్కలు చేస్తా. అది కాదయ్యా, ఒక్కగానొక్క బిడ్డ, అంత గుస్స చేయకురి. ఏంది గుస్సా చేయకురి? నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నందు ఎక్కడ ఉన్నా జాడ గుంచి తీసుకొస్తా. గా శివగాన్ని నరికి చంపి నందుని పెళ్లి చేసుకుని నీ కాందా నేను నిలబడతా మావా. నేనున్నంత వరకు మీకేం ఫిగరు? ఏ ఊకోరా, జరిగింది చాలు. ఇంకా ఊకోను, ఉండు మీద కారం పోసినట్టు మాట్లాడుకు, వదిలే. అది కాదు మామ, నేను చెప్పేది. దీన్ని ఇట్లనే పెంచుకుంటా పోతే మన ఇజ్జతే పోతుంది. ఈ విషయం ఎవరికి తెలవక ముందే మనమే గమ్మున పరిష్కరించుకోవాలి. నమస్తే పటేల్ సాబ్. రండి కాకా రండి, కూర్చోండి. మంచిది మంచిది. ఈ పొరగాళ్ళు గిట్లా చేస్తారు అనుకోలేదు పటేలా. మీకోసమే చూస్తున్నా కాక, ఏం చేయాలనో అని. నా బిడ్డ చేసిన పనికి ఇజ్జత్తో బయటికి పోకుండా నామోషితో సస్తున్నా. పటేలా, ఈ సంగతి ఇంక ఊళ్ళు ఎవ్వరికి తెలియదు. మీరు అనవసరంగా ఆవేశపడి డప్పు కొట్టి పెద్ద చేయకుర్రి. డబ్బుక్కుని ఎవరికైనా అనుమానం వచ్చి మన బిడ్డ సంగతి అడిగిండ్రు అనుకో, ఆ బిడ్డ ఫ్రెండ్స్తో ఏదో టూరు పోయిందని చెప్దాం. అంతే, అటెన్కి ఆలోచిద్దాం. ఏమంటావు పటేలా? ఏంది కాక ఆలోచించేది? నా బిడ్డ అంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి నా బిడ్డను ఏ లోటు రాకుండా ఎంతో గౌరవంగా పెంచిన. ఇప్పుడు ఏడుందో నా బిడ్డ, ఎంత కష్టం పడుతుందో కాక. పటేలా, నువ్వు గిట్లా రంది పడితే ఎట్లా చెప్పు? వాళ్ళకి ఏం కాదు, మంచిగా ఉంటారు. నా మాట వినుర్రి. అది కాదు కాక, కన్న కడుపు ప్రేమ కదా. ఇట్లా గంభీరంగా ఉన్నగాని కాక, నా బిడ్డ గుర్తుకొస్తే గుండె తరుక్కుపోతున్నది. అది కన్న తల్లిదండ్రుల ప్రేమను కాదని ఇట్లెట్లా పోతా చెప్పు కాక. మీరు ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు? చెల్ల నీళ్ళు పోయి చెరువు వెనకాల పడ్డాక బాధపడితే లాభం ఏం చెప్పుర్రి? ముందే జాగ్రత్త పడేది ఉండే. అయినా కాకి పిల్ల కాకి ఇక్కడ ముద్దు కదా. ఎంత ముద్దు వచ్చినా రేకులు వచ్చినాక ఎగిరిపోక తప్పదు కదా పటేలా. కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన తల్లిదండ్రులనే కాదని ఎగిరిపోవడమే తప్పు. పటేలా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ముందు ఛాయ్ తీసుకో, ముందు ఛాయ్ తీసుకో. నేనున్నా కదా, నేను అన్నీ చూసుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి కాక. పటేలా, నేను ఒక మాట చెప్తా, గుస్సా చేయొద్దు. ఏం లేదు పటేలా, గా గౌడ్ సాపు నువ్వు ఒకటయ్యి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసిందనుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది గంతే. అరే ఇంతకంటే వేరే మార్గం లేదు పటేలా. ఏమంటారు? అగో అట్లెట్లుంటది? మా కాందాన్ ఏం కావాలి, మా ఇజ్జత్ ఏం కావాలి? ఒక్కటవుడు లేదు, రెండవుడు లేదు. భలే పెద్ద మనిషి ఉన్నావు నువ్వు. చిన్న పటేలా, మీరు గట్ల కొద్దిగా ఆవేశం తగ్గించుకోర్రి. ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు మామూలేనా? పైగా మీరు మొన్ననే సర్పంచ్గా గెలిచిండ్రు. జనాలల్లా చులకన కాకముందే డెసిషన్ తీసుకోవడం మంచిది.
లేకుంటే ఊరంతా తెలిసిపోయిందనుకో గౌడ్ సాబ్ కన్నా ఎక్కువ నష్టం వచ్చేది నీకే. అంతేనంటావా కాక? సరే గాని ఆ గౌడ్ సాబ్ మనతో కలుస్తాడా? మన మాట వింటాడా? మీరిద్దరి ఊరికి 2 కండ్లసుంటోళ్ళు. మీ ఇద్దరికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది. పట్టింపులో పోయి జనాల ముందు పరువు తీసుకోవద్దు. గిదే నా సలహా. ఏమంటావు? సరే కాక, నీ ఇష్టం. మంచిది. ఆ గౌడ్ సాబ్తో నువ్వే మాట్లాడి తోటకి రప్పి. మంచిది.